తనకేం కావాలి అన్నది క్లారిటీగా చెప్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి కదా. అయినా అప్పుల వాళ్ళకి హామీ మీరే కదా. మీ వాటా మీరు వదులుకుంటే మిగిలింది ఏంటనేది మేం చూసుకుంటాం. రేయ్, అది మన నాన్న జ్ఞాపకం రా. ఆ ఇంటిని వదిలేయడానికే అమ్మ ఎంత అల్లాడిపోయిందో చూసావుగా. అలాంటిది ఆ ఇంటినే. అదో మైసూర్ మహారాజా ప్యాలెస్. అందులో మహారాజైన మా నాన్నగారి జ్ఞాపకాలు. అప్పులు, అప్పుల వాళ్ళ తిట్లు, బాధలు, ఏడుపులు, ఇవి తప్ప ఏమున్నాయి అక్కడ? అసలు అలాంటి జ్ఞాపకాలు ఉంటే ఎంత, పోతే ఎంత? సుబ్బు, నన్నే కొడతావా? ఇంకా మాట్లాడితే చంపేస్తాను. నాన్నగారి గురించి, నాన్నగారి జ్ఞాపకాల గురించి ఎగతాళిగా మాట్లాడంత పెద్దవాడు అయిపోయావా? తన అభిప్రాయం తను చెప్పాడు, అందుకని చేసుకుంటారా? మరి తల్లిదండ్రుల్ని తక్కువ చేసి మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారా? ఆ ఇంటిలో వాటాని వదులుకుంటేనే నువ్వు నాన్నని చూడగలిగేది. బెదిరిస్తున్నావా? నీకాయన మీద అంత ప్రేముంటే ఇల్లు వదులుకోండి మరి. రేయ్, ఇంటి గురించి మాట్లాడావంటే కాళ్ళు చేతులు విరగొడతాను. కొడతాను, చంపుతాను అంటూ మీరు బెదిరిస్తూ మమ్మల్ని అంటారే? నిధి, ఆ ఇంటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ముందు నన్ను నాన్నని చూడనివ్వు. చూడాలి అంటే బావని ఆ ఇంట్లో వాటా వదులుకోమని చెప్పు. నాన్నని అడ్డం పెట్టుకుని ఆయనకి మావయ్య గారి జ్ఞాపకాన్ని దూరం చేయాలని చూస్తున్నారా? నీకు నాన్నెక్కువ, వాళ్ళ నాన్నెక్కువ? నాకిద్దరు సమానమే. ఒకరి కోసం మరొకరిని తక్కువ చేయలేను. అయితే నాన్నని చూడటం కుదరదు. పోయిక నుంచి. నిధి, ప్లీజ్. భగ్గున మండుతుంటే ఫైర్ ఇంజిన్ వచ్చినట్టు కష్టపడి వీళ్ళకి గొడవ పెడితే అది పాడు చేయడానికి సమయానికి వస్తున్నాడు. విద్యా, ఏంటి ఇక్కడే నిలబడ్డారు? ఏంటి బావా, ఎంతసేపు ఎందుకు వచ్చి? చూడండి, తన వల్లే మావయ్య గారికి ఇలా అయిందని తెలిసి కూడా ఆయన ఇలా కూడా ప్రశాంతంగా ఉండనివ్వకుండా చెయ్యాలనే వచ్చినట్టుంది. నాన్నని చూడకుండా ఉండలేకపోతున్నాను. పద్మా కనిపించకుండా చూస్తానంటుంది కదా. నాన్నని చూడకుండా తను మాత్రం ఎన్ని రోజులు ఉంటుంది? నువ్వు వెళ్ళమ్మా. ఏంటండి మీరు చేస్తున్న పని? నాన్నని చూడాలన్నయ్యా అని నా చెల్లెలు ఏడుస్తుంటే వద్దని వెనక్కి పంపించమంటావా? విద్య, నువ్వు వెళ్ళమ్మా. ఈ నొక్కడు చాలు నా ప్లాన్లన్నీ నాశనం చేయడానికి. బావా, నువ్వు కూడా వెళ్ళు బావా.
నువ్వు నాన్న కనిపించినందుకే ఆయనకి ఈ గతి పట్టింది. మళ్ళీ కనిపించావంటే ఆయన ప్రాణాలతో మిగలరు. చూసింది చాలు, పద. నిధి, ఏం చేస్తున్నావు? పొరపాటున నాన్న దీన్ని చూస్తే నాన్న మనకిక దక్కరు. ఆయన పర్వాలేదన్నయ్య. ఏంటమ్మా గదిలో ఉన్నావేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్య దగ్గరికి వెళ్తానంటే అమ్మ నన్ను గదిలో వేసి తలుపేసేసింది నాన్న. నువ్వు వెళ్లాల్సిన అవసరం లేకుండా మీ అత్తయ్య వచ్చిందమ్మా. నిజంగానా నాన్న? అక్కడుంచి చూడు. నీ వల్లే తాతయ్యకి ఇలా అయ్యిందని అందరూ అంటున్నారు. అది అబద్ధం కాదు. చెప్పొద్దా? అది అబద్ధం కాదు. ఏంటత్తా, నాతో మాట్లాడవా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పవా? నువ్వు అడిగే ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదమ్మా. ఏంటత్తే వెళ్ళిపోతున్నావు? తాతయ్యని చూసావా? మాట్లాడావా? పాపం తాతయ్య, నువ్వు మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాకు అదృష్టం లేదమ్మా. ఎదురుగా నిలబడి నాన్నతో మాట్లాడే అదృష్టాన్ని నేనే దూరం చేసుకున్నాను. బాధపడకత్తయ్య, నేనున్నాను కదా. నువ్వు తాతయ్యని ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు నాకు చెప్పు, నేను ఫోన్లో చూపిస్తాను. రారు, ఇక ఆ ఇద్దరూ రారు. జరిగింది చూశాం కదా. ఇంకా వాళ్ళు వస్తారని ఎలా అనుకుంటున్నారు? పాపం గణపతి చాలా మంచివాడు సార్. ఆ అమ్మాయి కూడా చాలా మంచిది. ఆదినారాయణ గారి కూతురుగా దర్జాగా బతికిన అమ్మాయి. భర్త కోసం స్వీపర్ పని చేయడానికి కూడా సిద్ధపడింది. అందుకేగా ఆయన హాస్పిటల్ పాలయ్యాడు.
ఇలా జరిగినందుకు మీరు బాధపడుతున్నారా ఆనందపడుతున్నారా అర్థం కావట్లేదు మాస్టరు. ప్యూను స్వీపర్ గురించి నేను బాధపడాల్సిన అవసరం లేదు, ఆనందపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. క్లాస్ కాడకుండా ఇక్కడేం చేస్తున్నారు? పాపం వీళ్ళు బాధపడుతుంటే నేను ఓదారుస్తున్నాను సార్. సార్, స్కూల్లో ప్యూను స్వీపర్ పోస్టులు ఖాళీ అయిపోయినట్టే కదా సార్? బాగా పనిచేసే వాళ్ళని ఎవరినైనా చూడమంటారా? ఆ పోస్టులు ఖాళీ అవుతాయో లేదో తెలియదు కానీ టీచర్ పోస్టు మాత్రం ఒకటి ఖాళీ అవుతుంది. పనికి మాలిన పనులు చేయకుండా పిల్లలకి చక్కగా పాఠాలు చెప్పే మంచి టీచర్ ఎవరన్నా ఉంటే చూడు. ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే మానవత్వం లేకుండా ఆనందపడే నువ్వు పిల్లలకు పాఠాలేం చెబుతావు? నీ దగ్గర చదువుకునే పిల్లలేం బాగుపడతారు? సార్, మాట్లాడకో. టీచర్ పోస్ట్కి అనర్హుడు నువ్వు. మీరు కోరుకున్నట్లే ఏ పోస్టులు ఖాళీ అయ్యేలా లేవులేండి. మీరు కూడా క్లాసులకు వెళ్ళండి అమ్మా. ఓకే సరే సార్. ఏమ్మా, మీ నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదండి సార్. అదేంటి, మీరు వెళ్ళలేదా? వెళ్ళొచ్చాం సార్. ఇలాంటప్పుడే కదా అల్లుడు కూతురు దగ్గర ఉండాల్సింది. ఏమ్మా, ఈ పరిస్థితుల్లో నాన్నగారిని అలా ఎలా వదిలేసి వచ్చారమ్మా? ఏది జరగకూడదని ఎన్ని రోజులు కష్టపడ్డామో ఈరోజు అదే జరిగింది. ఇంకా ఏం మొహం పెట్టుకుని అక్కడ ఉండమంటారు? అందుకే వచ్చేసాం. పదండి సార్, మీ ప్రశ్నలకి ఈరోజు సమాధానం చెప్తాను. దేవుడికి కూడా న్యాయం లేదు. మంచి వాళ్ళ మనసులతోనే ఆడుకుంటాడు. ఈ పరిస్థితుల్లో వీడు ఏం చదివాడో ఏమో. అక్క, కుండలో నీళ్ళైపోయాయి అక్క. నేను తీసుకొస్తానులే అమ్మా. సరే అక్క. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. అలాగే సార్. గణపతి, నిన్న ఇవే ప్రశ్నలు అడిగితే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేకపోయావు. అలాంటిది ఈరోజు తడుముకోకుండా సమాధానాలు చెబుతున్నావు. ఎలా రా ఇది? ఇన్ని రోజులు అక్షరాల్ని ఇక్కడ పెట్టుకోవాలి అనుకునేవాడిని. ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టుకోవాలని నా భార్య నాకు అర్థమయ్యేలా చెప్పింది సార్. ఆ అమ్మాయి నీ భార్య అయిందన్నప్పుడు మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చిందనుకున్నాను. కాదు, నిన్ను చదివించడానికి ఆ సరస్వతీదేవే మీ ఇంటికి వచ్చిందని ఇప్పుడు అర్థమైందిరా. ఆ తల్లి తలుచుకుంటే బోయవాడు వాల్మీకి అయ్యాడు. నువ్వు మాచార్యు కాలేవా? ఖచ్చితంగా అవుతావు గణపతి. అమ్మా,
ఆ తల్లి వాణ్ణి కరుణించినా నేను కరుణించాలి కదా. చెప్తా. హలో, నేను ఆ మధ్య మా ప్యూన్ గణపతి గాడి బాబాయ్ వాళ్ళ నెంబర్ కావాలని చెప్పాను, గుర్తుందా? అది ఇప్పుడు నాకు కావాలి. అది కూడా వెంటనే. త్వరగా తెలుసుకుని నెంబర్ పంపించు. వాడు టీచర్ అయితే వాడికి నాకు తేడా ఉంటుంది. వాడు ఎప్పటికీ ప్యూన్గానే ఉండాలి. వేడివేడిగా ఉన్నాయి, తినండి. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, బజ్జీలు తీయగానే ప్లేట్లో పడాలి, వెంటనే నోట్లో పడాలి అని. మిరపకాయలు విత్తనాలు తీయకుండా అలాగే వేసేసావా? నోరు కాలిపోతుందమ్మా. పంటి కింద మిరప విత్తనం పడితేనే అంత బాధపడుతున్నారు. పగోడికి ఎకరం 25 కోట్ల ఖరీదు చేసే 25 ఎకరాల భూమి వస్తుంటే అది వదిలేసి బజ్జీలు తింటూ కూర్చున్నారా? ఎవరయ్యా నువ్వు? పగోడు అంటున్నావు, 25 ఎకరాలు అంటున్నావు. అది కూడా ఎకరం 25 కోట్లు అంటున్నావు. అంత ఖరీదైన పొలం ఉన్న పగోడు మాకెవరున్నారు? ఒకడంటే మనకు పడదు అంటే వాడు పడుకున్నా మనం పడుకోకుండా వాడిని దెబ్బతీయాలి. అంతేగాని తీయని వేడుక చేసుకుందాం అన్నట్టు మీరు కారం వేడుక చేసుకుంటున్నారు. అసలు నువ్వెవరు అని? నా పేరు గణపతి, గణపతి మాస్టర్. గణపతి మాస్టర్ అంటే నువ్వా? అవును, మా స్కూల్లో ఒక్కడే గణపతి మాస్టర్ ఉండాలి, అది చెప్పాలని వచ్చాను. అదేంటి, ఈయన అన్నయ్య గారి పుత్రరత్నం గణపతి మాస్టారు అని బ్యాడ్జి పెట్టుకుని మరీ తిరుగుతున్నాడు కదా. ఏ, వాణ్ణి గాని ట్రాన్స్ఫర్ చేయించారా? ట్రాన్స్ఫర్ చేయించడం కాదు, అసలు వాడు మాస్టారే అవ్వకుండా ఆపమని అంటున్నాను. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఏం అర్థం కావట్లేదు. పైగా మాస్టర్ని అంటున్నావు. స్కూల్లో పిల్లలకి నువ్వు ఇలాగైనా పాఠాలు చెప్పేది? స్కూల్లో పిల్లలకి బాగానే అర్థమవుతాయి. నేను చెప్పే పాఠం మీకే అర్థం కావట్లేదు. పాఠమా? నీ పాఠాలు మాకెందుకు? వెళ్ళి స్కూల్లో చెప్పుకో. 25 కోట్ల రూపాయల ఖరీదు చేసే 25 ఎకరాల పాఠం వద్దా? మాస్టార్ని అని చెప్పుకుంటున్న ప్యూన్ గణపతి గాడి పాఠం వద్దా? ప్యూన్ గణపతి? అవును, మీరందరూ అనుకుంటున్నట్లు ఆ గణపతి గాడు స్కూల్లో మాస్టర్ కాదు, ప్యూన్. ఎవరి గురించి మీరు చెప్పేది? ఈయన అన్నగారి శంకరం మాస్టారి కొడుకు గారి గురించే చెప్తున్నాను. ఏంటి, వాడు ప్యూనా? మరి ఆ ఆదినారాయణ? అందరిలా ఆయన అదే అనుకుంటున్నాడు. చూసావా నాన్న, నన్ను కాదని ఆ ఆదినారాయణ గాడు ఆ ప్యూన్ గాడికే తన కూతురునిచ్చాడు. అయిపోయిన దాని గురించి ఎందుకులే గాని, ఇంతకీ ఏమాత్రం చదువుకున్నావు నువ్వు? 10th ఫెయిల్. అసలు విషయం వదిలేసి కొసర విషయం మాట్లాడినప్పుడే అనుకున్నాను నువ్వు 10th కాదు అన్నిట్లోనూ ఫెయిలే అని. మాస్టారు మరేంటి సార్, 25 కోట్ల ఎకరం ఖరీదు చేసే 25 ఎకరాలు రాబోతున్నాయని నేను చెప్తుంటే అయిపోయిన పెళ్లి గురించి మాట్లాడతాడు. ఎకరా 25 కోట్లంటే 25 ఎకరాలా?
లెక్క పెట్టడానికే మాకు పూట పట్టేలాగుంది. 625 కోట్లు. అన్ని కోట్ల